మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. డెడ్ లైన్ తర్వాత ఇరాన్ పవర్ ప్లాంట్లు ఉండవంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఇరాన్ వంతెనలని ధ్వంసం చేస్తామంటూ ఆయన ప్రకటించారు. 4 గంటల్లో ఇరాన్ను దెబ్బ కొడతామని కూడా ఆయన హెచ్చరించారు. అయితే యుద్ధంలో గెలిచింది అమెరికాని అంటూ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామంటూ కూడా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా ట్రంప్ ఏమన్నారో ఓసారి చూద్దాం. Because of the power of our military, where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. We may even get involved with helping them rebuild their nation. And you know what? If that's the case, the last thing we want to do is start with power plants, which are among the most expensive thing, and bridges. You saw the bridge. The bridge went. We were very close to a deal. And then I got a call from Mr. Witkoff, Mr. Kushner, and JD saying, I think they're breaking the deal. I said, tell them that's okay. Don't worry about it. But tell them to look out their window and watch. And within 45 minutes, I gave the order to knock out the biggest bridge. I gave the order, knock out the biggest bridge in, I believe, the Middle East, but the biggest bridge in Iran. And within 10 minutes after I gave that order, that bridge was over. So do I want to do that? No. Do I want to destroy their infrastructure? No. It will take them 100 years to rebuild. Right now, if we left today, it would take them 20 years to rebuild their country, and it would never be as good as it was. And the only way they're going to be able to rebuild their country is to utilize the genius of the United States of America. ఇరాన్ని ఉద్దేశించి మరి ముఖ్యంగా యుద్ధంలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఉద్దేశించి ట్రంప్ చేసినటువంటి ఒక డెడ్లీ వార్నింగ్. ఎందుకంటే ఈ డెడ్ లైన్ తర్వాత కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో యుద్ధాన్ని హార్ముజ్ జలసంధిని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. సో హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని ఇచ్చినటువంటి గడువులను కూడా బేఖాతరు చేస్తుంది ఇరాన్. తాజాగా ఈ నేపథ్యంలో ట్రంప్ మాత్రం కొంతవరకు పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశాన్ని, సో ఎత్తైనటువంటి వంతెనలు ఏదైతే కీలకంగా మారుతున్నాయో రవాణా వ్యవస్థకు, వాటిని కూడా ధ్వంసం చేస్తామని ఆయన ప్రకటించారు. కేవలం 4 గంటల్లోనే ఇరాన్ను దెబ్బ కొడతామని ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం సో యుద్ధం పీక్స్ కి వెళ్ళబోతుందా అనేటువంటి ఊహాగానాలు బలంగా వినపడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సండే ఇక్కడ ఇప్పటి వరకు 3 సార్లు 4 సార్లు అతను డెడ్ లైన్ పెట్టినట్టున్నాడు. ఆ డెడ్ లైన్ ఇప్పటికీ కూడా ఇరాన్ అంగీకరించకపోవడం అనేది అతనికి ఫ్రస్ట్రేషన్ అర్థమైపోతుంది. రీసెంట్ గా కూడా అతను మాట్లాడినటువంటి మాటలు కానీ, లేదంటే ఆ సోషల్ మీడియాలో అతను ట్రూత్ సోషల్లో పెట్టుకున్నటువంటి పోస్టులు కానీ, ఇవన్నీ కూడా కొంత వివాదాస్పదంగానే ఉన్నటువంటి పరిస్థితి. బూతులు తెచ్చడం ఇవన్నీ కూడా. అయితే అక్కడ ఇరాన్ ఎక్కడ కూడా తల వంచకపోవడంతో ఇక బెదిరింపులను తీవ్రతరం చేశాడు. అలాగే అత్యాధునిక క్షిపణి వ్యవస్థతో ఇరాన్ మీద దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అదేవిధంగా పవర్ ప్లాంట్లు కానీ వీటన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి మాటలు అయితే కొంత ఎక్కువగానే వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఇరాన్ కూడా దీనికి సంబంధించి గట్టిగానే సిద్ధమవుతోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పరిణామం ఎలాగైనా సరే ఎదుర్కోవాలి అనేది కూడా ఇరాన్ ప్లాన్ గా కనపడుతుంది. కానీ ట్రంప్ మాత్రం మొండి పట్టుదలగా, అంటే ఇరాన్ ఎందుకు లొంగట్లేదు అనేది ట్రంప్ కి ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ డెడ్ లైన్ ఏదైతే డెడ్లీ వార్నింగ్ లో ఇటువంటివి కూడా కొంత ఇస్తున్నాం. ముందున్న 10 రోజులు 4 రోజులు ఏమి ఇచ్చినట్టున్నాడు, తర్వాత మళ్ళీ దాన్ని మార్చి మళ్ళీ పెంచాడు. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అతని ఫ్రస్ట్రేషన్ కు ఒక అర్థంలా కనపడుతున్నాయి అనమాట. ఇక ఇప్పుడు ఒకవేళ ఇరాన్ మీద దాడి చేస్తే అటు ఇరాన్ కూడా అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి డీసాలినేషన్ ప్లాంట్లు, అంటే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేటువంటి డీసాలినేషన్ ప్లాంట్లు కానీ, అదేవిధంగా చమురు నిల్వల మీద కానీ, అదేవిధంగా గ్యాస్ నిల్వల మీద కానీ, వీటన్నింటి మీద కూడా మేము దాడులు చేస్తాము అనేటువంటి హెచ్చరికలు అయితే స్పష్టంగా ఇస్తూ వస్తుంది. కాబట్టి మరి అంటే ట్రంప్ ఇస్తున్నటువంటి వార్నింగ్లకి ఇరాన్ ఎంతవరకు లొంగుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం. ఎస్ వెంకట్, ఒకవైపు ట్రంప్ పదే చేస్తున్నటువంటి కామెంట్స్, అంటే ఇప్పుడు ఈ 4 hours లో ఏం జరగబోతుంది అనేటువంటి క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ గా మారినటువంటి పరిస్థితి. నిజంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ లాగా ఇది కూడా సాధారణంగానే పరిగణిస్తారా, లేదా నిజంగా ఇప్పుడు అమెరికా పూర్తి స్థాయి 4 గంటల్లో మరింత విధ్వంసం సృష్టించే విధంగా వెళ్ళబోతుంది? ఒకవేళ ఇరాన్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు? అయితే ఇది రేపు ఉదయానికి మార్చాడు. మన భారత కాలమానం ప్రకారం రేపు ఉదయానికి మార్చాడు. ఈ రోజు సాయంత్రం దాన్ని మళ్ళీ ఇంకోసారి పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
అంటే ఖచ్చితంగా ఇరాన్ లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ అంటే అంధకారంలోకి నెట్టేటువంటి బ్లాక్అవుట్ అన్నమాట. అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం అయితే ట్రంప్ చేస్తున్నట్టుగానే కనపడుతోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు అంటే ఇరాన్ లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేదంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ట్రంప్ కనుక ఈ అటాక్ విషయంలో వెనక్కి తగ్గటమే మంచిది అనేటువంటి మాట కూడా వినపడుతోంది. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ కనుక విరుచుకుపడితే అది యుద్ధం ఇప్పుడు సైనికుల మరణాలకో లేదంటే సామాన్య ప్రజల మరణాలకో కంటే కూడా నీటి కొరతకు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాగునీరులాగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే అక్కడ సాధారణ నదులు మనలాగా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా కొంత డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది గల్ఫ్ దేశాలకు కూడా దెబ్బ ట్రంప్ చేసేటువంటి అటాక్. రెండోది పూర్తి స్థాయిలో అంటే ట్రంప్ ఆల్రెడీ ఇదే విధంగా దాడులు కొనసాగిస్తే ఇంకా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఎర్ర సముద్రాన్ని క్లోజ్ చేసేస్తాం, ఇది ఇరాన్ ముందు చెప్తున్నటువంటి పాట. సో అంత అవకాశం ఉందంటారా? అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటారా? మరి రావచ్చు. అయితే ఇక్కడ మరి అంటే దీనికి సంబంధించి సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నాలు కూడా కొంత జరుగుతున్నాయనేటువంటి మాట కూడా వినపడుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక వనరులు అంటే హార్మోన్ జలసంధిని ఓపెన్ చేయించకపోతే జరిగేటువంటి నష్టాలు ఇవన్నీ కూడా కొంత ట్రంప్ ని అంటే ట్రంప్ కుర్చీకే ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నటువంటి అంటే సిచ్యువేషన్ అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా ఇరాన్కు ట్రంప్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. డెడ్ లైన్ తర్వాత ఇరాన్ పవర్ ప్లాంట్లు ఉండవంటూ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో ఉన్నటువంటి వంతెనలన్నీ ధ్వంసం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. 4 గంటల్లో ఇరాన్ను దెబ్బ కొడతామని ట్రంప్ ప్రకటించారు. అంటే వరుస ప్రకటనలు ఒక్కసారి మనం గమనించినప్పుడు యుద్ధంలో అమెరికానే గెలిచింది అనేటువంటి అంశాన్ని ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. తాజా మరోసారి కామెంట్ కూడా చేశారు. యుద్ధంలో అమెరికాదే పై చేయి ఉంటుంది అని ఆయన చేసినటువంటి కామెంట్ కూడా. ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని ట్రంప్ ప్రకటించడం వెనుక అసలు వచ్చేటువంటి కొన్ని గంటల్లో ట్రంప్ మరింత దూకుడుగా యుద్ధంలోకి వెళ్ళబోతున్నారా, సో యుద్ధం యొక్క తీవ్రతను పెంచబోతున్నారా అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రా అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మాత్రం సో ట్రంప్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా పవర్ ప్లాంట్లు, అదేవిధంగా ఎత్తైనటువంటి వంతెనలు. సో ఇరాన్ను అంధకారంలోకి నెడితే అక్కడ పూర్తి స్థాయిలో యుద్ధానికి సంబంధించినటువంటి ప్రక్రియలు చేపట్టేందుకు అవకాశం ఉండదు. రెండోది ఇరాన్లో ఉన్నటువంటి ఎత్తైన వంతెనలు, అత్యంత కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తే యుద్ధానికి కావాల్సినటువంటి రవాణా మార్గాలు అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిపైన పూర్తి స్థాయిలో దాడి చేసేటువంటి యోచనలో మాత్రం ట్రంప్ కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆయన సమయం పొడిగిస్తున్నటువంటి వైనం వెనుక ఏమైనా ట్రంప్ వ్యూహంలో ముందుకు వెళ్తున్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఒకవేళ ట్రంప్ యుద్ధం యొక్క తీవ్రతను పెంచితే సో ఇరాన్ ఏ విధంగా ప్రతిఘటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే ఇరాన్ కూడా పూర్తి స్థాయిలో సో ప్రకటించడం జరిగింది. ట్రంప్ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆల్మోస్ట్ ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి హౌతీల యొక్క సమన్వయంతో మాత్రం దాన్ని కూడా మేము క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అంశాల మీద. సో ట్రంప్ చేపట్టేటువంటి ప్రతి చర్య పైన ప్రతి చర్య ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో సో యుద్ధానికి సంబంధించిన పులి స్టాప్ ని పక్కన పెట్టేస్తే యుద్ధం ఇంకా ముదురుతుందా, ఇంకా పీక్స్ వెళ్ళేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయా అనేటువంటి క్వశ్చన్ మాత్రం బలంగా వినబడుతుంది. ఇదే వాదన ప్రకారం సౌదీ అరేబియాలో కొన్ని గంటల ముందే మనం చూసుకున్నాం. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఇంధనానికి సంబంధించిన ప్లాంట్లు, పవర్ కి సంబంధించినటువంటి ప్లాంట్లు, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ప్లాంట్ల పైన కూడా ఇప్పటికే ఇరాన్ దాడి చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ కూడా యుద్ధం యొక్క తీవ్రతను పెంచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుంది అన్న దానిపైన మాత్రం ప్రస్తుతం ఉన్న ఉత్కంఠే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది.